హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దవే సౌజన్య ఫ్రెండ్స్. ఫోన్ నుంచి వచ్చేసాం కదా, ఫొటోస్ వీడియోస్ అన్నీ మీకు డైలీ వన్ వచ్చేస్తుంది. నేను భద్రాచలంలో ఏం చూశాను, లేకపోతే ఏం షాపింగ్ చేశాను అన్నీ డే బై డే మీకు నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే వచ్చేసి నేను ఇది అన్నం వండేసుకున్నాను ఫ్రెండ్స్. అన్నం పసుపు ఉప్పు రైస్లోనే పెట్టేసుకున్నాను. అయితే వచ్చేసి నేను ఇవాళ దబ్బకాయ పులిహోర చేస్తున్నాను ఫ్రెండ్స్. వచ్చి మనం నిమ్మకాయ పులిహోర చూస్తుంటాం, అట్లానే చింతపండు చూస్తుంటాం. దబ్బకాయ పులిహోర ఫ్రెండ్స్, ఇది చాలా పుల్లగా ఉంటుంది. కొంచెం దీనికి నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. వైట్ రైస్ తీసుకున్నాను. వైట్ రైస్ అయినా, బాస్మతి రైస్ అయినా, లేకపోతే బ్రౌన్ రైస్ అయినా, ఏదైనా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ రైస్ తీసుకొని నేను అందులోనే ఇదిగోండి ఇట్లా వేసేసుకొని మొత్తం పసుపు ఉప్పు నూనె వేసి మంచిగా ఉడికిచ్చేసుకున్నాను. ఇది ఇప్పుడు వచ్చేసి ఇందులో వేసుకొని పోపు వేసేసుకుంటే దబ్బకాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదు అంటే మీరు రైస్తోనే కాకుండా రవ్వ పులిహోర కూడా చేస్తారు, బియ్య పిండితో కూడా పోపు వేసుకుంటారు. అట్లా చాలా రకాలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి, ఇది నేను మరీ పుల్లగా ఉంటుంది, మా నిమ్మకాయ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. దబ్బకాయ రసం అనేది చాలా పుల్లగా ఉంటుంది, చూసి చేసుకోండి. ఎందుకంటే ఇది మొత్తం కొంచెం చల్లారాలి. మధ్య మధ్యలో ఇలా పోస్తూ కలుపుతూ ఉంటాను. మొత్తం పోస్తే పుల్లగా ఉంటుందేమో అని డౌట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇవ్వండి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా కలిపేసుకున్నాను. కొంచెం వేడిగా ఉంది. చల్లారాక మనం మామూలుగా నిమ్మకాయ పులిహోర ఎట్లా పోపు వేసుకుంటామో ఇది కూడా అట్లానే వేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు అట్లా ఇది తర్వాత టేస్ట్ చూసాక చాలాకపోతే వేద్దామని పక్కకు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి నూనె పెట్టేసుకొని మినపప్పు, ఆవాలు, శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు అన్నీ వేసేసుకున్నాను. మొత్తం ఇట్లా కలిపేసుకొని ఇందులో ఇంగువ అది కూడా మనం కలిపేసుకోవాలి. వచ్చేసి ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఇట్లా వేయించేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ దబ్బకాయ పులిహోర. ఇది మొత్తం ఇట్లా వేగుతూ ఉండాలి. జీడిపప్పు కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కొంతమంది పప్పులు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి పప్పులు ఎక్కువగా అంటే వేసుకోవచ్చు. కొంచెం వేగాలి పల్లీలు అవి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత మనం ఇంగువ అనేది వేసేసుకోవాలి. సిమ్లో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ స్టవ్. మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినా, ఏదన్నా బాగోకపోయినా ఇది పులిహోర చేసుకొని తింటే మనకి చాలా నోరు కూడా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంగు కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ అన్నంలో కలిపేసుకుంటే మనకి ఎమ్మి టేస్ట్ దబ్బకాయ పులిహోర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. దబ్బకాయతోటి పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నిమ్మకాయ ఉన్నట్టే ఉంటుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, మొత్తం వేసేసుకున్నాను పోపు అంతా అన్నంలోకి. ఇది ఇప్పుడు మన పులిహోర కలుపుకున్నట్టుగా కొంచెం కలిపేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఎమ్మి టేస్ట్ దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. మొత్తం నేను కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.